గత నెల 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏకంగా 26 మంది పర్యాటకులను కాల్చి చంపడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులేనని తేలడంతో భారత్ రగిలిపోయింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. భారత సైన్యం పాక్కు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. మన దేశ సైన్యం సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా దానిని భారత్ పై యుద్ధంగానే పరిగణిస్తామని, అందుకు దీటుగా బదులిస్తామని స్పష్టం చేయడం నిజంగా అభినందనీయం. అనేక ఏండ్ల పాటు పాక్ ప్రేరేపిత ఉగ్రభూతంతో భారత్ అనేక అగచాట్లను ఎదుర్కొంటోంది. పచ్చని భారతావనిలో నెత్తుటి ఏర్లు పారుతున్నాయి. అయినా భారత్ ఏనాడు కట్టుబాట్లను తప్పలేదు. అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ దేశ ప్రగతే పరమావధిగా ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన చెరగలిగింది. భారతదేశ ప్రజలు నాయకుల ఆలోచన ధోరణి ఇలా ఉంటే, దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం నిత్యం భారత్ పై విషం కక్కుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం ఆ దేశ పౌరులను కానీ ఆస్తులను కానీ టార్గెట్ చేయకుండా కేవలం ఉగ్ర స్థావరాలపైనే దాడులు చేయడం గమనార్హం. ఈ విషయంలో కూడా వక్రబుద్ధి చాటుకున్న పాకిస్తాన్ భారత్ లోని పౌరుల నాశనాన్నే కోరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఇక ఉపేక్షించి ప్రయోజనం లేదు. ఉగ్రవాదాన్ని కూటక వేలతో పెకిలించాల్సిందే. ఉగ్రభూతాన్ని ఉగ్రవాద ప్రేరేపిత దేశాల భరతం పట్టాల్సిందే. ఇందుకు మన సైన్యానికి, యుద్ధ వీరులకు ప్రతి ఒక్క భారతీయుడు మద్దతు ఇవ్వాల్సిందే. ఉగ్రమూకల ఏరివేతలో భారత సైన్యం చూపెడుతున్న తెగువకు అందరూ సలాం కొట్టాల్సిందే. గత నెల 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపడాన్ని ఎస్ఆర్కే గ్రూప్ సంస్థల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రదాడిలో అమరులైన ప్రతి ఒక్క అమరులకు, అనంతరం జరుగుతున్న యుద్ధంలో అమరులకు ఘన నివాళి అర్పిస్తూ మేము సైతం యుద్ధానికి సిద్ధమని చెప్పడానికి గర్వంగా ఉంది. భారత మత సామగ్రత, ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేసి దేశ పౌరులను అంతమొందించాలని చూసే నరరూప రాక్షసుల అంతానికి దేశం తరపున ఎలాంటి త్యాగాలకైనా ఎస్ఆర్కే గ్రూప్ సంస్థల సిబ్బంది ముందుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఉగ్రమూకల అంతమే భారత్ పంతం కావాలి. ఇందులో ఎలాంటి రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలకు తావే ఉండరాదు. దేశ రక్షణలో భారత సైన్యం తెగువ, దీక్ష, దక్షతలు, త్యాగాలు అజరామరం. భారత మాత ముద్దు బిడ్డలం మనం. జై హింద్, జై హో భారత్. అందుకో ఈ వందనం.